మొదలుపెట్టింది నేను ఒక్కడిని మొదలుపెట్టి కొద్దిమంది జాయిన్ అయ్యి అలా ఈ రోజున ఒక మనకి ఎమ్మెల్యేలు కావచ్చు, 22 లక్షల మంది సభ్యులు కావచ్చు, ఉద్యమీ సభ్యులు కావచ్చు, సాధక్స్ కావచ్చు, 17,000 మంది సాధక్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మనం అధికారంలో భాగస్వామ్యం చేయగలిగామంటే మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తట్టుకొని నిలబడ్డాం కాబట్టి ఈ రోజున ఇంత సాధించగలిగాం. సమస్య ఏమొస్తుందంటే మనకి ఎంత చేసినా సరిపోదు. పార్టీ నిర్మాణం వెంటనే కమిటీలు వేసేయండి అంటే ఒక గొప్ప నిర్మాణం కట్టడానికి చాలా బలమైన ముడిసరుకు కావాలి. ఏదో ఒక చిన్నపాటి తేలికపాటి కట్టడం కడదామంటే ఏదైనా తీసుకోవచ్చు ముడిసరుగ్గా. అలాగే ఒక మామూలుగా పార్టీ నడిపేద్దామంటే చాలామంది తీసుకొని నడిపేయచ్చు. చాలామంది పార్టీస్ పెట్టారు ఇప్పటిదాకా. కానీ ఎంతమంది పార్టీని పెట్టి సంస్థాగతంగా దానికి బలం చేకూర్చారు. సో అందుకని నేను ముందు వ్యక్తులను తయారు చేయాలనుకున్నాను. అంటే ఎంత వ్యక్తులను తయారు చేయడం అంటే ఎట్లా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఒకటి నిలకడ. ఒక 15-14 సంవత్సరాలు మనతో పాటు నిలకడగా ఉంటే తప్ప ఆ వ్యవస్థ వీళ్ళు నిలబడగలరా లేదా అనేది. చాలాసార్లు చెప్తా ఉంటాను, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నిలబడి ఉన్నారు, ఎవరు నిలబడలేదు మనకు అర్థం. దానికి ఓన్లీ కాలమే సమాధానం చెప్పాలి. సో కాల పరీక్షలను తట్టుకొని ఈ రోజున మీరు అందరూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న మా సోదరులు నాగబాబు గారు కూడా చెప్తా, నేను ముందు మన ఢిల్లీలో మాట్లాడుతా ఏమన్నాను, ఢిల్లీలో ఏమన్నా కాదు, నమ్మలేదు మావాడిని అన్నావు కదా. అంటే తను బాగా పొలిటికల్ ఫిలాసఫీ చదువుకున్నాడు, సోషలిజం గురించి అవగాహన ఉన్నవాడు, లాయర్, మద్రాస్ బార్లో లా మెంబర్గా ఉన్నాడు. సో తనకి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ అలాంటిది వీడు పార్టీ పెడుతున్నాడంటే ఆల్రెడీ ఒకసారి నలుగున్నాం, దెబ్బతిన్నాం, వీడు ఎలా అంటే కేవలం మన బ్రదర్గా నలిగిపోతాడేమో ఒక భయం, వీటన్నిటికీ ఒక చిన్న అపనమ్మకం కూడా కాదు, అది ఒక జాగ్రత్త, ఒక భయం తమ్ముడి మీద కాదు. అది అన్నకు ఉండాల్సిన ప్రేమ లక్షణం కింద చూస్తాం తప్ప అది అనేది అపనమ్మకం కాదు. కానీ ఎలా సాధిస్తాడనేది ఉంటుంది. అలా చాలామందికి ఉండింది, అన్నయ్యకి ఉన్నట్టుగా, నాబాబు గారికి ఉన్నట్టుగా చాలామందికి ఉండి ఎలా వెళ్తాడు ముందుకి, వీడికి అవగాహన లేదు వీడికి అనుకుంటారు. అంటే నది మొదలుపెట్టినప్పుడు, దాని గంగా ప్రవాహం మొదలుపెట్టినప్పుడు చిన్న ధార కింద ఉంటుంది. అది ఎన్ని మలుపులు తిరిగి ఎన్నిటో కలుపుకొని ముందుకెళ్తే అది మహాప్రవాహం అయిపోతుంది. అలాగే జనసేన మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ఏంటంటే ఇది ఒక రోజున మహాప్రవాహం అవ్వాలని. కాదు, ఇంకా మనం ప్రవాహం అవ్వాలి, ఒక చిన్న పాయి కింద వచ్చాం అంతే. అవుతాం మనందరం కలిస్తే కదా, తలా చేస్తేనే కదా. సో అది ఈరోజు మనం మొదలుపెట్టాం. అంటే నేను ఎందుకు ఈజీగా పెట్టేసి ఉండొచ్చు, ఒక 10 మంది నాయకులను పెట్టేసి మీరు నడిపేయండి పార్టీ అంటే నడపచ్చు. ఉదాహరణకి ఇదే నేను మీరు చూడాలంటే ఈ 2008లోనూ నేను యూత్ వింగ్కి, యువరాజ్యంకి నేను అప్పుడు అనుకుని చేసినవి ఇవన్నీ. అంటే ఒక బలమైన పార్టీ ఎలా ఉండాలని చేసుకున్నప్పుడు ఆ రోజు నేను కొంత చేయగలిగాను. కానీ అది యూత్ వింగ్ కాబట్టి నేను మొత్తం అప్లై చేయలేకపోయినా, చేయకూడదు కూడా. కాకపోతే ఆ అనుభవం నాకు చాలా బలం ఇచ్చింది నాకు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు తెలంగాణలో మా నాయకులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీస్ లేరు, మరి ఎందుకు ఉంది పార్టీ? ఉన్నది 1,00,000 మందే కావచ్చు 4 కోట్ల జనాభాకి. ఎంత బలంగా మాట్లాడతారు చూడండి. దేనికేనంటే ఒక భావజాలాన్ని నమ్ముకుంటే మనుషులు ఎంత బలంగా కొట్లాడగలరు, ఎంత బలంగా పోట్లాడగలరు అనేది తెలంగాణ జనసేన మనకి యూత్ చూపించాను. అంటే నేను ఎందుకు చెప్తా అంటే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సర్టన్ ఐడియాలజీ, నమ్మితే మటుకు ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అని అనడానికి తెలంగాణ మన జనసేన నిదర్శనం దానికి. ఇంకా అలాంటిది మనకి నమ్మారు కాబట్టి ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా నిలబడ్డారంటే దానికి ఆంధ్రప్రదేశ్కి నేను మన జనసేనకి నిలబడ్డ మద్దతుదారులకి, మన జన సైనికులకు కావచ్చు, మన వీర మహిళలకు కావచ్చు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇది
ఇప్పుడు నా కోరిక ఏముందంటే చాలా సంవత్సరాల నుంచి నేను చెప్తాను, కొంతమంది నాయకులకి చెప్పాను, మీరు అర్థం చేసుకోండి, కొంచెం కమిటీలు వేయండి అని చెప్తా ఉంటాను. సమస్య ఎక్కడ ఉంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏమంటావు? అదే అంటున్నా, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పేది. మిమ్మల్ని అర్థం చేసుకునే అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఒక పార్టీ నడుపుతున్నాం అంటే ఎవరి మూలంగా నడుపుతున్నావు నాకు తెలుస్తుంది కదా. నాకు అర్థం అవ్వకుండా ఎందుకు వస్తాను? నేను నలిగినోడిని కదా, నేను యువరాజ్యంలో నేను నలిగినోడిని, ఈ క్షేత్రస్థాయిలో పనిచేసినోడిని, గుర్తింపు ఏం కోరుకోలేదు, బాగుండాలి దేశం అనేది. నేను అప్పుడు అనుకున్న పార్టీకి నేను చేద్దామని ఒక బలంతో ఉన్నాను. ఇది ఎందుకు సాధక్స్ని ఎందుకు పెట్టానంటే మీరు కన్సిస్టెంట్గా మీరే, అంటే ఉదాహరణకి నేను ఎందుకు ఒక కులానికి ప్రతిపాదించను, ఒక కులానికి ఎందుకు పదే ఎందుకు మాట్లాడతానంటే మీకు ఒక మచ్చుతునికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. భీమిలీలో ఒక టీ షాప్ నడిపే దేవర శివ, రాజమండ్రిలో యువరాజ్యం నుంచి ఉండిపోయిన ఒక అచ్యుతరాయుడు, అవనగడ్డలో పార్టీ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదిలి వచ్చేసిన గుడివాక్ శేషుబాబు కానీ, నరసరావుపేటలో ఒక వెల్డర్ మన మునీఫ్ హసన్ కానీ, చిత్తూరు జిల్లా మాజీ సైనికుడు బి కుమార్ కానీ, అనకాపల్లి ఆటో డ్రైవర్ మట్టు దామోదర్ కానీ, మైసూరావారిపల్లి రాయలసీమలో జనసేన తొలి మహిళా సర్పంచ్ సంయుక్త గారు కానీ, మన తెనాల్లో టైలర్ వి శివనాగరాజు గారు కానీ. శివనాగరాజు గారు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మొన్న మీరు మిమ్మల్ని పిలవలేదని బాధపడ్డారంట కదా, మన సాధక్ మీటింగ్స్కి మిమ్మల్ని పిలవలేదని అందుకే పిలిచాను మిమ్మల్ని. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు బాధపడితే నాకు తెలుస్తుందని చెప్పడానికి చెప్తున్నా. అంటే నా కోరిక ఏంటంటే కూర్చోండి, అంటే వాళ్ళు చూడండి వాళ్ళు ఎలా చేశారంటే నాకు బలం అదే. నేను ఎందుకు కమిటీల మీద ఇంత తపన పడ్డానంటే మన సగటు మధ్యతరగతి నుంచి పెరిగిన వాళ్ళం మనందరం. సో మధ్యతరగతి బాధలు ఎలా ఉంటాయో తెలుసు. ఒక మధ్యతరగతి మనిషి దేశం కోసం పనిచేస్తా ఎవరి చెడు కోరుకోడు, ఇంకో కులం పోవాలని కోరుకోడు, ఇంకో మతం దుర్మార్గం అయిపోవాలని కోరుకోడు, తను బాగుండాలని కోరుకుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఏదో రోజుకి ఇంత ఈ పూట గడిస్తే చాలు, పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, ఇలాంటి చిన్నపాటి మధ్యతరగతి ఆశల మధ్యలో ఉండేవాళ్ళు వాళ్ళ ఆశయాలు నలిగిపోతా, చిన్నపాటి కోరికలు నలిగిపోతా ఉంటే సహజంగానే కోపం వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి సగటు మనిషికి ఉండే కోపం నాకు ఉంది. సో వాటన్నిటినీ ఒక ఆలోచనలో పెట్టి, ఒక క్రమంలో పెట్టి, గ్రేట్ ఐడియాలజీగా అంటే మనం దీని మీద వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయొచ్చు అంటే రాయొచ్చు. కొంతమంది మేధావులకి ఇస్తే చాలా గొప్ప మన 7 సిద్ధాంతాల గురించి చాలా పుస్తకాలు రాయొచ్చు. కానీ నేను పెట్టుకుంది ఏంటంటే చాలా తేలిగ్గా ఉండాలి. అందరికీ చదివేంత మన శివనాగరాజు గారికి ఒక పుస్తకాలు చదివేంత లక్ష్యం ఉండకపోవచ్చు, కానీ ఆయనకి ఏం కావాలి? ఒక ఏకవాక్యంలో ఒక భావాన్ని చెప్పగలగాలి. ఆయన కులాల ఐక్యత గురించి నాగరాజుకి అవగాహన ఉన్నంతగా మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే బట్టలు కుట్టేటప్పుడు తను ఏ కులాన్ని కుడతాడని చూడడం. అంటే మీరు అంత సింపుల్గా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలను నేను ప్రారంభించాను చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది? ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? నాకు ఇది నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి
నేను గట్టిగా ఉండమని చెప్తాను. అదే మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నాం ఒకసారి వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మీరు ఎక్కువ మాట్లాడేసరి మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ఎంత కమిట్మెంట్. 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాను. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవడు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెట్టండి. మేము పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోర్డు మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివాను మా దేవర శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఇస్ యువర్స్. సో నేను నాయకులకి ఎందుకు నేనే బాధ్యత తీసుకున్నాను అంటే నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది. ఎక్కడో మనోహర్ గారు నా పర్మిషన్ తీసుకొని నేను రాలేకపోతాను చెప్పారు కొద్ది రోజుల క్రితం. తలిపేసానమ్మా, ఎవరు వస్తున్నారు రోజు. ఒక హుద్హుద్ తుఫాన్ అప్పుడు మేము వెళ్తూ ఉంటే మన శ్రీకాకుళంలో ఒక అబ్బాయి 22-23 ఉంటాయి. మాకు 10 కేజీలు బియ్యం కాదన్నా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. అంటే యువత తాలూకు కోపాలు, యువత తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవనం అడుగుతున్నారు. కేవలం మనం ఉచితాలు అడగట్లే యువత. ఉచితాలు ఎవరికి కావాలి? నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల సమాజానికి ఉచితాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటి స్కీమ్స్ ఉండాలి. లేదంటే మనకి దివ్యాంగులకి పెన్షన్స్ పెరగాలంటే 5,000 కాదు, 4,000 కాదు, మనం 10,000 పెంచాం మన ప్రభుత్వం వచ్చాక. ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు మీరు. బటన్ నొక్కాం డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తపన పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. వై షుడ్ గో టు మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. ఒక నిర్ణీతమైన ఒక పర్టికులర్ సంఖ్యాబలం ఉన్న జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి పని చేస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? డాక్టర్స్కి జీతాలు పెంచే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారంటే జీతాలు పెరగవు. అసలు దాని మీద గత ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా?
నేను కొన్ని క్యాబినెట్లు కావచ్చు, కొన్ని ప్రత్యేకించి కావచ్చు, నేను మన పార్టీ తరపు నుంచి కావచ్చు, నేను కోరుకుంటుంది వ్యవస్థలు బలోపేతం కావాలని. వ్యవస్థలు బలంగా ఉండాలి. మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్, బేసిక్ రోడ్స్. ఎంతసేపు మేము మీకు బటన్లు నొక్కేసాం, మీకు డబ్బులు వచ్చేసాం, రోడ్లు ఎవరు వేశారు ఈ రోజున చెప్పండి? అంటే మీరు 70 సంవత్సరాలు టైంలో కూడా పడని రోడ్లు ఎందుకు పడ్డాయి? బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోడ్డు లేకపోతే ఊరి నుంచి ఎలా బయటకు వస్తాం? ఆ తర్వాత ముందు అసలు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి డబ్బులు పెట్టుబడి పెట్టడం మానేసాం. ఒక పైప్ లైన్ వేసి ఒక నీళ్ళు ఇవ్వాలి అంటే దానికి ఒక పెద్ద స్కీమ్స్. మన మధ్యన పాటిల్ గారు కూడా, మన సిఆర్ పాటిల్ గారు కూడా జలశక్తి మినిస్టర్, ఆయన గురించి ఆయనతో మాట్లాడుతూ ఉంటే అసలు బేసిక్గా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా, రాష్ట్ర ప్రభుత్వాలది కదా, మాకు సంబంధం ఏంటన్న. ఇది తెలంగాణలో ప్రారంభించినప్పుడు జేజేఎం ఎప్పుడు కూడా అది జలజీవన్ మిషన్ అది కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కాతే ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని బేసిక్ మన మౌలిక సదుపాయాల గురించి పని చేయకపోతే మటుకు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఇంకోసారి ప్రజలు రారు. అది కరెక్టే సార్. అంటే మన బాలశౌరి గారు చెప్తా ఉంటారు, సార్ కొంచెం మా గ్రామాలు ఉన్నాయి సార్, కొంచెం నీళ్లు తెప్పించి ఏర్పాటు చేయండి, కొంచెం పెట్టండి. అంటే మనందరం అంటే యువర్ ప్రాపర్ లీడర్స్ కాబట్టి, ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి చెప్తున్నాను. మీ స్థాయిలో మీ ఏరియా పరిధిలో వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, అవసరమైన పెన్షన్లు ఇవ్వాలి, అవసరమైన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి కాదంట్లా. కానీ ప్రయారిటీ కూడా బడ్జెట్ దేనికి కేటాయించాలి, దేనికి కేటాయించకూడదన్న బాధ్యత మనకు రావాలి. అంటే అది మీ స్థాయిలో కూడా మీరు చెప్పగలగాలి. మీరు కొంత డిస్కషన్ పెట్టాలి. భవిష్యత్తులో మీరు అందరూ అడుగుతాను ఇవన్నీ మిమ్మల్ని. అంటే మీతో పార్టీ పరంగా మీతో డైలాగ్ ఉంటుంది. అందుకని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు కొంత అవగాహన ఉండాలి. అలాగే ఈ హాల్లో ఉన్న నేను 25 ఆగస్టులో విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమంలో మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పాను. దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇది ఎలాగా ప్రతి సభ్యుడు, జనసేనలో ఉండే ప్రతి సభ్యుడు ఒక ఉద్యమమైన పదం కూడా చెప్పాను చాలాసార్లు. ఉద్యమం అంటే ఒకడు ఉద్యమించేవాడు, ఒక భావానికి, ఒక భావజాలానికి దాన్ని నడుము బిగించి ముందుకెళ్ళేవాడు వ్యక్తి, రెస్పెక్ట్ ద జెండర్ న్యూట్రల్. అది అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి కొత్త సభ్యుల్ని ప్రభావితం చేయగలిగి పార్టీలో తీసుకొచ్చే మొదటి స్థాయి నాయకుడే సాధక్. అలాంటిది ఈరోజు ఈ హాల్లో ఉన్న దాదాపు 700 మంది కమిటీ సభ్యుల్లో 600 మందికి పైగా సాధక్స్ ఉండడమే నాకు చాలా చాలా సంతోషం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది సభ్యత్వం చేయడానికి 18,000 మంది సాధక్స్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. సో మీరందరూ ఇప్పుడు నాయకత్వం నిరూపించుకునేందుకు మొదటి ఘట్టాన్ని మీరు పూర్తి చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో మీ నాయకత్వ సామర్థ్యాన్ని మీరు నిరూపించారు. ఇప్పుడు తదుపరి అడుగు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ నాయకత్వాన్ని సంస్థాగత నిర్మాణం దిశగా ఎలా మార్చాలన్న ఆలోచననే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. గతంలో కూడా కొంతమంది పార్టీ నాయకులకి పార్టీ నిర్మాణం కోసం బాధ్యతలు అప్పగించాను, కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. దేనికి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అంటానికి, తెనాల్లో ఉండే తను మార్నింగ్ టైలరింగ్ పని చేసుకుంటా సాయంత్రం పూట వెళ్ళి ఒక పార్టీ భావజాలానికి ఆకర్షితులై సభ్యత్వం చేసి ఇది మన పార్టీ అని చెప్పగలిగే ఒక తెనాల్లో ఒక చిన్నపాటి టౌన్లో ఉండే శివాన్ని ఎవరు గుర్తుపడతారు చెప్పండి? నాకు వాళ్ళందరూ తెలుసు. నాకు వాళ్ళ వల్లే జనసేన ఉందని తెలుసు. నాకు కాదు, అది నేను అర్థం చేసుకున్నంతగా అంత ఓపికగా కనుక అందరూ అర్థం చేసుకుంటే ఈ పార్టీకి ఈ కార్యక్రమం ఈరోజు 22 లక్షలు కాదు, కోటి నిజంగా నేను చెప్పిన ఇప్పుడు కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి పట్టుమని 10 మంది కనుక్కుంటుంటే నా చుట్టుపక్కల నేనేం మాట్లాడుతున్నాను, ఎట్లా కనెక్ట్ అవ్వ దాని మీద కనుక నేను చెప్పింది నాకేం చేయక్కర్లా, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత్వం ఉండేది ఈరోజు.
కాదే అర్థం చేసుకోవడం టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి, ప్రతి చిన్నపాటి ఈదురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోవు పాలు గరిటె ఉంటే చాలు మనకి, బిందెడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి. సో నేను అనుకుంటుంది, జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధకులు, ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధకులు ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది? నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయి అనే భావాలు నేను మాట్లాడిన. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను, అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా, 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుగా నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీకు గుర్తింపు లేకపోతే బాధ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. సో మీరు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, మళ్ళీ మీరు కూడా లేదు మళ్ళీ మీరు, నేను అందుకనే చాలా క్లియర్ కట్గా చెప్పాను, సమాచార సేకరణ కమిటీ మాత్రమే ఇది ప్రత్యేక. ఎందుకంటే సమాచారం సేకరించడం మీ బాధ్యత. సో ఇది నేను ప్రత్యేకించి చెప్పి నేను దీంట్లో ఏం చేశానంటే, మీకు మీ నియోజకవర్గాల్లో కావచ్చు, మీ మండలాల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, మీరు ఉండే పార్లమెంట్లో కావచ్చు, ఏ వ్యక్తి పని చేస్తాడు, ఏ వ్యక్తి పని చేయడు, మన పరిశీలకులుగా పంపిస్తున్న మన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు వాళ్ళకి తెలియజెప్పాలి. మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోగలరు. అందుకని వీరు ముందున్నా కానీ వెనకాల రక్షణ కవచం లాగా మీరే ఉన్నారు. అంటే ఎవరిని ముందు అందుకని మిమ్మల్ని చాలా చాలా నమ్మి పెట్టాను మిమ్మల్ని. సో నేను ఎలా చేస్తున్నాను దీనికంటే, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి సామర్థ్యం ఉండి బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి ఉన్న సాధక్స్, జన సైనిక్స్, వీర మహిళలు కావచ్చు, వారి అందరి వివరాలు సేకరించేందుకు ఈ జనసేన పార్టీ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు, 3 సీనియర్ నాయకులు, 3 సీనియర్ సాధక్స్, వీరితో సమన్వయం చేసి 21 మంది సాధక్స్, మొత్తం 28 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తాయి. వీరికి సహకారం అందించేందుకు మళ్ళీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అటు ఇటు దారి మళ్ళకుండా, ఇది ఏ బాక్సుల్లోకి వెళ్ళిపోతే అసలు రీచ్ అవుద్దా లేదా అన్న మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వడానికి మళ్ళీ నా ఆఫీస్ తరపు నుంచి, నా ప్రెసిడెంట్ సెక్రటేరియట్ తరపు నుంచి ఒక 5 మంది సపోర్ట్ టీంని పంపిస్తున్నాయి, 28 మంది కాకుండా. ఎందుకంటే మీరు సేకరించే పత్రాలు కనుక మీరు మన శివ లాంటి వాళ్ళు కానీ, మన మునీర్ హసన్ లాంటి వాళ్ళు, డి కుమార్, మట్టు దామోదర్ లాంటి వాళ్ళు, అలాగే మన సర్పంచ్ సంయుక్త, ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ మళ్ళీ గుర్తిస్తారా, మళ్ళీ వరవడిలో పోద్దా, ప్రవాహంలో పోద్దా అని మిస్ అవ్వకుండా మళ్ళీ నేను కూర్చోబెట్టి చేశాను. అది మళ్ళీ నా దగ్గరికి వచ్చేలాగా. ఎందుకంటే దీన్ని మళ్ళీ కూర్చోబెట్టి మిమ్మల్ని మళ్ళీ పిలిచి మళ్ళీ దాన్ని సార్టింగ్ అవుట్ కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను ప్రతి పార్లమెంట్కి కూడా. ఈ కమిటీల ప్రధాన బాధ్యత నాయకుల్ని ఎంపిక చేయడం కాదు, సమాచారాన్ని చాలా పారదర్శకంగా సేకరించడం మాత్రం. ఇప్పుడు ఉదాహరణకి నేను శివ గారి పేరే తీసుకున్నా, తెనాలి శివనాగరాజు గారి పేరుని తీసుకున్నంటే, ఈ పేరు నా దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నా చెవులు ఎప్పుడు క్షేత్రస్థాయిలో పెట్టుంటాను, ఎవరు పని చేస్తారు ఏం. సో నాకు అందుకు అనిపించింది, అందుకని నాకు చాలా పేర్లు ఉన్నాయి, అని అన్నీ చదవట్లేదు కానీ చాలా పేర్లు ఉన్నాయి. అంటే నేనేమన్నానంటే వాళ్ళు మనకు తెలియాలి కదా అన్న.
సో వాళ్ళు అలాంటి వాళ్ళు మీరు గుర్తించగలరు మీలా కష్టపడ్డ వాళ్ళని. అందుకని మిమ్మల్ని ప్రత్యేకించి మీకు ఆ బాధ్యత మీ అందరికీ. కొంతమంది కమిటీల జాబితాను రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది నాయకులు నాతో కొన్ని మెసేజెస్ పంపించారు. ఈ కమిటీలో ఉన్న వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ పనిచేశారో మాకు తెలియదు, మీకు నచ్చిన వాళ్ళతోనే కమిటీస్ ఏర్పాటు చేశారా అని కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఈ కమిటీల ప్రధాన బాధ్యత పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన నాయకులు, సాధకులు, జన సైనికుల వివరాలను సేకరించడం, నా పరిశీలనకు పంపించడమే తప్ప. అలాగే వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేశారు, ఉన్న 700 మందిలో 600 మందిని చేయడానికి ఒక ఫార్మాట్ తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎంత సభ్యత్వం చేశారు, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, వీటన్నిటిని ఒక బేరీ చేసుకొని ప్రమాణంగా తీసుకొని చేసుకుంటూ వచ్చాం. కొంతమంది నేను ఇంకా మిస్ అయ్యి వచ్చామో కానీ ముందు ఇది సేకరణ కమిటీయే కాబట్టి మ్యాక్సిమం జనంతో మమేకమైన వాళ్ళు కావాలని చెప్పి ఆ బాధ్యతగా తీసుకున్నాం. మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రతినిధులు కానీ పదవులు అనిపిస్తున్న వాళ్ళని తీసుకున్నాం. ఎవరు పదవులకి రావాలన్నా అది ఒక బాధ్యత. సో అది మీరు నిర్ణయించాలి, భవిష్యత్తులో సాధక్స్ నిర్ణయించాలి. సో ఎవరు ఎన్ని సంవత్సరాలుగా అంటే మీరు వెళ్ళినప్పుడు మీరు విషయ సేకరణ ఎలా ఉండాలి, ఎవరు ఎన్ని సంవత్సరాలుగా మీలాగా పార్టీ కోసం పనిచేశారు, ఎలాంటి ఉద్యమాల్లో ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఏమన్నా ఉద్యమాల్లో పాల్గొన్నారా, వారికి ఎలాంటి సమర్థత ఉంది, ఏ బాధ్యతపై ఆసక్తి ఉంది, గతంలో వారు పార్టీకి వారు అందించిన సేవలు ఏంటి, ఇలాగ ఒక ప్రొఫార్మా నేను మీకు పంపిస్తాను. దానికి అనుగుణంగా మీరు సమాచారం సేకరించండి. అలాగే ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ విధి విధానాలు, కార్యక్రమ నిర్వహణ మీద స్పష్టంగా మీకు చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ నిర్మాణానికి ఒక రూల్ బుక్. ఇది దానికి అనుగుణంగానే మీరు సమాచారం సేకరించాలి. మీరు సేకరించిన సమాచారం నా పరిశీలనకి తీసుకురావడమే మీ బాధ్యత. మీరు అందించే సమాచారం ఆధారంగా పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి, మీతో చర్చించి, ఆ తర్వాత ఎవరికి ఏ స్థాయిలో పార్టీ బాధ్యతలు కేటాయింపై తుది నిర్ణయాన్ని మనందరం కలెక్టివ్గా కూర్చొని తీసుకున్నాం. అంటే నాకున్న సమస్య కూడా ఏంటంటే మీ నియోజకవర్గంలో, మీ మండలంలో, మీ గ్రామంలో ఎలాంటి గుర్తింపు ఆశించకుండా సంవత్సరాల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న జన సైనికుడిని ఎవరో కూడా మనం గుర్తించలేకపోతే పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించగలం? థ్యాంక్ యూ. మీ చేతలాగా కరెక్ట్ అనిపించడం చేస్తున్నాను. ఎందుకంటే బాగాలేదనుకోండి మీరే తిడతారు నన్ను, అందుకని కాదు. అని కళ్ళు మూసిపోయి నేను కనిపించబోయాను, నాకు అనిపిస్తాయి. కాదే సహాయం ఒక్కడిని ఎన్ని పనులు చేయగలను చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు గుర్తించే నాయకత్వం లేకపోవడంలో స్వయంగా నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. సరిపోవట్లా. అంటే ప్రాబ్లం ఏముందంటే ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా స్టార్ట్ చేసేయగలరు, కానీ జనసేన ఒక పెక్యులర్ పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, నా భావజాలం అంటే ఇష్టం. సో వాళ్ళందరూ డైరెక్ట్ మేము నీకు ఒకసారి మా మంచి నాయకులను పంపించిన మీతో సంబంధం లేదు, మేము డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఓకే, అది కూడా చెప్పాను కదా. అంటే ఎక్కడి నుంచి అభిమానులుగా ఉండి లేదంటే భావజాలానికి ఆకర్షితులై వాళ్ళందరినీ చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ యువత గోల భరించలేక వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము వస్తాం సార్, మీ వాళ్ళు మమ్మల్ని పని ఎవరు రానివ్వరంట. అంటే మీరు కూడా ఒకసారి ఎలా ఉంటారంటే మీరు చాలా పొసెసివ్గా. ఇప్పుడు చూడండి, మనం ఒక పొద్దున ఏదో చూస్తూ ఉన్నాం, అంటే ప్రేమతో దగ్గర తీసుకోవడానికిను ప్రేమతో బంధించేయడానికిను ప్రేమతోటి దగ్గరగా పెట్టుకోవడం చాలా తేడా ఉంది. ప్రేమ ఎలా ఉండాలంటే ఒక చిన్న పక్షి ఫోటోగ్రాఫ్ చూపించాడు. ఆ చిన్న పక్షిని ఇలా గుప్పిట్లో బంధించేశారనుకో, నాకు ఇష్టమైన పక్షిని, అది నలిగిపోతుంది ఇట్లా. నిజంగా ప్రేమ ఉన్న చోట ఏంటంటే అది అలా ఉంటే అది వాలుద్ది అలా వచ్చి. సో మన అభిమానం, మన ప్రేమ ఎలా ఉండాలి అంటే ఎదిగేలా ఉండాలి. మొక్క ఎదగకుండా రోజు దానికి రాళ్ళు కట్టేసాం అనుకోండి, ఆ మొక్క అదే అలా ఉంగిపోతూ ఉంటుంది. చూడటానికి మహావృక్షంలో ఉంటుంది కానీ బోన్సాయి మొక్కలో ఉండిపోతుంది. జనసేన అలా చేయకండి, అదో మహావృక్షం, అది ఎలా ఎదగనివ్వండి. ఎదిగితే ఆ కొమ్మల మీద మీరు అందరూ కూర్చోవచ్చు. సో అందుకనే ఈ కమిటీలో ఉన్నవారు ఎవరు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత, ఇందాక చెప్పినట్టుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన నాయకులు, వాళ్ళు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లిన వాళ్ళు, ఎలాంటి పదవులు లేకపోయినా, ఎలాంటి గుర్తింపు కోసం ఆశించి పనిచేయాలి, గుర్తింపు ఉన్నా లేకపోయినా పర్లేదు, మా జనసేన కోసం నేను పనిచేసిన వాళ్ళని తీసుకున్నాను.
ఈ కమిటీలో ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక టీ షాప్ నడిపే వ్యక్తి ఉన్నారు, గృహిణి ఉన్నారు, రోజువారీ కూలీ చేసుకుంటూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఇలా వివిధ వర్గాలకు చెందిన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన మన జన సైనికులకి, వీర మహిళలకి అవకాశం కల్పించాం. అందుకే ఈ కమిటీలు వ్యక్తులను చూసి ఏర్పాటు చేసినవి కావు, పనిచేసిన వారిని గుర్తించి ఏర్పాటు చేసిన కమిటీస్. ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే మనకున్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు, 3 మంత్రులు, దాదాపు 3,500 పైగా నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్ళు, దాదాపు 3,000 మంది స్థానిక సంస్థలో వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా పార్టీ సిద్ధాంతం కోసం నిలబడిన జన సైనికులు, సాధక త్యాగం. ఇప్పుడు ఆ త్యాగానికి, అంకిత భావానికి సంస్థాగత గుర్తింపు ఇచ్చే సమయం వచ్చింది. ఈ కార్యక్రమం కేవలం కమిటీల నియామకం కాదు, జన సైనికుల నుంచే భవిష్యత్ జనసేన నాయకత్వాన్ని నిర్మించే ఒక బలమైన ప్రక్రియ అది. సో నేను మొదలుపెట్టినప్పుడు ఇల్లు దూరం, చీకటి, గాఢాంధకారం అని చెప్పాను. నాకు తెలియదు, అంటే అంత అయోమయంగా ఉండేది. నాకు ఎలా స్టార్ట్ చేయాలంటే అదే కరెక్ట్. అంటే సో మీకు కొన్ని నేను పంచుకుంటాను మీతోటి. ఓకే, మేజర్ చెప్పగలిగింది ఇదే, మిగతా అని చెప్తాను. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు ఒకటి చెప్పి కీలకమైంది. ఈ రోజున 18,000 మంది సాధక్స్ ఉన్నారు. 18,000 మంది సాధక్స్. యు ఆర్ ఫస్ట్ లీడర్, అంటే ఫస్ట్ ప్రైమరీ లీడర్షిప్ మీదే పార్టీది. యు ఆర్ లీడర్స్. అంటే మొదటి లైన్ అండ్ లెంత్లో నిలబడే నాయకత్వం మీదే. అండ్ దట్స్ వై యువర్ సాధక్స్. అంటే మీరు 18,000 మంది తలుచుకుంటే జనసేన నిర్మాణం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరా? నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. మళ్ళీ నాకు ఆ బరువు నాకు ఎందుకు, ఇంట్లో అంత తిడతారు నన్ను. నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. అంటే మనం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప విలన్స్ కూడా అక్కడ లేరబ్బా. అక్కడ అంత గొప్ప వ్యక్తులు ఉంటే ఇప్పటి సమాజం వేరుగా ఉండేది కదా. అంటే ఇది సరే కొన్ని చెప్పి మనం 18,000 మంది ఉన్నారు కదా. నేనేం చెప్పానంటే, మొన్న కమిటీస్ వేసినప్పుడు నా కోరిక 18,000 మంది సాధక్స్ని నేను ఇలా కలవాలని చెప్పాను. నా ఫస్ట్ గోల్ అది. అలాగే మన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ప్రతి ఊర్లో, ప్రతి పార్లమెంట్లో, ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులకి సపోజ్ ఒక బాధ్యత అప్పు చెప్తే వాళ్ళు కనీసం ఒక 2,000 మంది తెలిసి ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా, ఉదాహరణకి మన బొమ్మిడి నాయకుని కానీ పంపించింది నెల్లూరు, పంపిస్తున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 2,000 మంది తెలియాలి. ఇది అయిపోయే లోపు, కంప్లీట్ ఎక్సర్సైజ్ అయిపోయే లోపు. నాగబాబు గారిని అరకు పంపిస్తున్నా. కూర్చోబెట్టడానికి కొంచెం ప్రేమగా మాట్లాడగలడు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కల్ని సంరక్షించేవాడు. అందుకే మీరు ఆయన్ని అంటే చాలా ఆలోచించి పంపించాం ఒక్కొక్కరిని కూడా. మన పల్నాడికి మన బాలినేని గారు కరెక్ట్ అనిపించింది నాకు. అంటే బ్రహ్మనాయుడు నేలకి మన బాలినేని గారి కరెక్ట్ అనిపించింది. కాకినాడ తట్టుకోవాలంటే మన సామినేని గారు కరెక్ట్ అనిపించింది. అసలు ఒక్కొక్కరిని నేను ఒకటి 10 సార్లు ఆలోచించి మిగతా వాళ్ళతో మాట్లాడి, నేను నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నా, 10 సార్లు మాట్లాడి, కింద క్షేత్రస్థాయిలో మాట్లాడి, ఒక్కడికి అన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి, అందరితో 10 మందితో మాట్లాడాలి కదా. అలాగే మన దుర్గేష్ గారిని అమలాపురం పంపితే బంధువులు ఎక్కువ ఉండి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదన్న, మొహాట పడతారేమో అనిపించలేదు. ఎందుకంటే సరదాగా చెప్తున్నాను, కానీ ఒకసారి మొహాటాలు ఉండి మనోడేనండి కొంచెం పెట్టేయండి అంటే ముఖ్యం మొహాట పెట్టి పెట్టేస్తారా. సో ఇవన్నీ ఇట్లా ప్రతిదీ ఆలోచించి, అంటే నేనేం చెప్పానంటే, అన్నీ మీరు రైట్ చేయాలి, 100% రైట్ చేయాలని నన్ను ఆలోచించకండి. ఒక ప్రయత్నం మొదలు పెడతాం. అంటే అంబేద్కర్ గారు చెప్పింది, కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లివింగ్ డాక్యుమెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల స్పిరిట్ని బట్టి ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. అందుకని ఇట్స్ కాల్డ్ లివింగ్ డాక్యుమెంట్. అలాగా మన పార్టీ నిర్మాణం 100% ఇంటెన్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రైట్. సో నాయకులకు కూడా మిమ్మల్ని ఒకసారి చూస్తే, మీరు మనం ఎదురుబెదురుగా కూర్చొని ఒకసారి మనం మాట్లాడుకుంటే,
అంటే మీరు ఎంత నిలబడ్డారో మన వాళ్ళకి తెలిస్తే దాని తాలూకు విలువను మరింత ఇనుమడింపు చేయగలరు నాయకులు. అందుకని వారి ముందు నేను తీసుకుంటున్నాను. బాబు కొంచెం సౌండ్ తగ్గించండమ్మా, అందరూ బయటికి వెళ్ళి కరెక్ట్ చేయండి. అంటే ఈరోజు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు, నా మాటని చాలా క్షుణ్ణంగా తీసుకోండి, అంటే జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు ఎవరినైతే తీసుకుంటున్నారో ఈ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఇక్కడి నుంచే వస్తుంది బలవంతం. అన్ని స్థాయిల్లో అంటే వ్యవస్థలు బలోపేతం చేయాలి అంటే వ్యక్తులు లేనిది వ్యవస్థను బలోపేతం చేయలేం. ఎలాంటి వ్యవస్థ, బలమైన వ్యవస్థ కావాలంటే బలహీనుల చేతుల వ్యవస్థ పెడితే వీగిపోతాయి. అంటే మీరందరూ నలిగారు, పుష్కర కాలం పైన నలిగారు మీరందరూ. సో మీరు ఏ పనులు చేస్తున్నారు, మీరు శ్రామికుల, మీరు ఏ పని చేస్తారు నాకు అది మీ దేశానికి పనికొచ్చే ఒక బలమైన రిసోర్స్ లేదని చూస్తాను, అంతే చూస్తున్నాను మిమ్మల్ని. ఇలాగా మీరు మీకు బాధ్యతలు అప్పచెప్పే ఇవన్నీ కూడా మేజర్గా కులాలు మీకు భవిష్యత్తులో చాలా ఎక్కువ వస్తాయి మీకు ఇవన్నీ. ఇది మటుకు మీరు ఒక కీలకమైనది మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. నేను ఆల్వేస్ ఐ బిలీవ్, అంటే నేను నా పూర్తి నమ్మకం నాకు దేశమే. నాకు కులం అనేది మనకు సామాజిక చిత్రపటం, అది మన సామాజిక సత్యం, అదొక సోషల్ రియాలిటీ. దాన్ని మనం నేను మార్చాలని ప్రయత్నం చేయను, సరిదిద్దాలని కూడా ప్రయత్నం చేయను. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే మాట్లాడుతుంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి, నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు, ఇది ఇబ్బందిగా ఉంది అని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి ప్రదేశాల్లో అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి నా కోరిక, ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి, అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు, మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించాం. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు వెళ్ళన్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకి దండం పెట్టండి. అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు, కానీ ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది. అంటే ఈ మధ్యన నేను రమేష్ గారికి రాజ్యసభ పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా దాని మీద అసలు ఒక నెల రోజులు గొడవ జరిగిందని, ఇంకా జరుగుతున్నాను నాకు తెలియదు, ఇంకా జరుగుతుండాలి నాకు తెలిసి. నేను ఒక వ్యక్తిని ఎలాగ నేను నిర్ధారిస్తాను, ఎందుకు ఇస్తాను? మరి శివ గారిని గుర్తించినట్టుగానే, మునీర్ని గుర్తించినట్టుగానే రమేష్ గారిని కూడా అలాగే గుర్తిస్తాను నేను.
అలా గుర్తించకపోతే తప్పు చేసిన అవుతాను కదా అంటే నువ్వు కూర్చోబెట్టి ఇప్పుడు నిజంగా మనతో పాటు ఒక 10 మంది ఉండి ఆయనతో సరిసమానంగా కొద్దిమంది ఉండి అలాగే పనిచేసి వాళ్ళు ఎవరు లేకుండా ఆయన ఒక్కరికి ఇచ్చామంటే అర్థం ఉంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఇస్తే ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటంటారు. సో ఇది కొన్నిసార్లు నేను మాట్లాడుతాను బలంగా, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి మీ పొలిటికల్ గెయిన్స్ కోసం జనసేన అంటూ అది రైట్ కాదు. మెయిన్గా మీకు భవిష్యత్తులో వచ్చేది కూడా చెప్తున్నాను. మొన్న రాజమండ్రిలో మీరు కొంతమంది చూసే ఉండొచ్చు, రాజమండ్రిలో వచ్చినప్పుడు చాలామంది బీసీ నాయకులు చాలామంది నా దగ్గరికి వచ్చారు. నేను తెలంగాణలో కూడా సామాజిక తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇన్ని బలమైన కులాలుండి ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నాయి అని మాట్లాడుతూ ఉంటే బీసీ నాయకులందరికీ చెప్పాను. దాదాపు 105 కిలోల పైన 105 కులాల పైన ఉంటాయి బీసీ సామాజిక వర్గాలు అన్నీ కలిపి. ఒక్కొక్క కులంలో కొన్ని ఉపతెగలు ఉంటాయి. కాపుల్లో బలిజ, తెలగ, ఒంటరి ఇలాంటి సమూహాలు. మొన్న మాట్లాడినందుకు ఏంటి కోపం చెప్పండి వీళ్ళందరికీ. మాకు సంఖ్యాబలం ఉంది, మాకు ఎవరు ఇవ్వట్లేదంటే మిమ్మల్ని మీరు అడిగే స్థితిలో ఎందుకు పెట్టుకున్నారు? మిమ్మల్ని మీరు ఒకళ్ళు ఇచ్చే పరిస్థితులు ఎందుకు పెట్టుకున్నారు? మిమ్మల్ని మీరు అంటే మీకు ఐక్యత లేదు. మీకు ఐక్యత లేనప్పుడు ఏం జరుగుతుంది? బీసీ నాయకులు కూడా అదే చెప్పాను. నేను ఇవ్వడానికి నేనెవరన్నాను? మా బీసీలని చేయాలంటే బీసీలని చేయడానికి నేనెవరన్నాను? పవన్ కళ్యాణ్ ఎవడు? పవన్ కళ్యాణ్ దిగొచ్చాడండి. అసలు మీరు ఎవరిని కూడా 50% ఉన్న బీసీ కులాలన్నీ కూడా అసలు మీకు ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం ఏముందంట? మీరు అందరూ కలెక్టివ్గా ఉంటే మీరు 10 మందికి ఇవ్వగలిగే పరిస్థితుల్లో మీరున్నారు. మీరు ఉండాలి. కానీ మీరు ఎంతసేపు దేహి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు అంటే మీకు ఏం జరుగుతుందంటే మీరు గొడవలప్పుడు మటుకు అందరికి ఏకమవుతున్నారు. కానీ నిజంగా ఎప్పుడైతే ఓట్లు రావాలో అప్పుడు మటుకు మీరు నాయకత్వం లోపం కావచ్చు, రకరకాలుగా ముక్కలుగా విడిపోయి ట్రెడిషనల్ పార్టీస్కి మీరు వెళ్ళిపోతున్నారు. ఇది రీజన్. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇప్పుడు దామోదరం సంజయ్ గారు నేను పదే చెప్తున్నా, ఆయన దళిత కులానికి చెందిన నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? అన్ని కులాలకి ఆమోదయోగ్యమైన నాయకుడు, అంగీకారయోగ్యమైన నాయకుడు కావాలి. అది మిగతా కులాలు కూడా సాధించగలగాలి. అది కాపుల్లో కావచ్చు, బీసీ కులాల్లో కావచ్చు, యాదవ్, గౌడ, సెట్టిబల్జీ కులాల్లో కావచ్చు, ఇచ్చేది అన్ని బీసీ కులాల్లో కావచ్చు, ఎస్టీ కులాల్లో కావచ్చు, దళిత కులాల్లో కావచ్చు. అది వచ్చిన రోజునే చాలామంది నాయకులు ఇప్పుడు తెర వెనక్కి కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు మీరు కనుక మీరు బలపడితే మీకు వైసీపీ లాంటి పార్టీ మీకు అవసరం ఉండదు. నాలాంటి తిట్టాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. నాలాంటి ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతాడు. నిజంగా మీరు అలాంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు, మనస్ఫూర్తిగా. అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇది అధికారానికి దూరంగా ఉన్న అనేక సామాజిక వర్గాల గురించి అందరూ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఇందాక చెప్పినట్టుగా. కానీ వారికి నిజంగా సాధికారత వైపు అడుగులు వేస్తున్నారా లేదా, లేక వారు అసంతృప్తితోనే రాజకీయ మూలధనంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా? నేను కులాన్ని రాజకీయ పెట్టుబడిగా నేను పెట్టను. అందుకే నేను ఎప్పుడు కులం అని మాట్లాడను. కులాన్ని గౌరవిస్తాను అంటాను. అందుకని కులాల ఐక్యతనే కోరుకుంటాను తప్ప నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను? దేశం, నా నేల, సమాజం కోరుకుంటాను. మన దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ సామాజిక న్యాయం కోసం ఒక పెద్ద రాజకీయ ఉద్యమాన్ని నిర్మించింది. అది లక్షలాది మందికి, కాంశీరామ్ గారి నేతృత్వంలో లక్షలాది మందికి రాజకీయ స్వరం అయింది. అది గొంతైంది, బలమైన గళమైంది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో చాలా చాలా కీలకమైన ఒక అధ్యాయం ఇది. కానీ అది ఒక పాఠం కూడా నేర్పించింది. ఏ ఉద్యమం అయినా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైతే, సంస్థల్ని నిర్మించకపోతే, కొత్త తరాలకి అది విస్తరించకపోతే దాని ఎదుగుదలకి పరిమితులు ఏర్పడతాయి. అందుకనే ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఎదుగుదల ఆగలేక పరిమితం అయిపోయింది. అందుకనే ఒక నాయకుడు కేవలం తన కులాన్ని నమ్మితే సరిపోదు, ఇతర కులాలను కూడా నమ్మాలి.
అది సమాజం మొత్తం నమ్మాలి, దేశం నమ్మాలి, అప్పుడే నిజమైన రాజకీయ సాధికారత వస్తుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే సోషల్ ట్రస్ట్ కోషియంట్ అంట. ఒక అధికారి దగ్గర మొన్న చూశారు కదా, మన కృష్ణలంకలో ఏదో గొడవ జరుగుతుంటే, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి ఈ మాటలు, ఎంత బాధగా అనిపిస్తుంటే. చనిపోయిన ఇప్పుడు ఒక రౌడీ, ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా, లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు. ఒక క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు, ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. మన దగ్గర ఛానల్స్ లేవు, పేపర్ లేవు, టీవీలు లేవు. నేను 18లో 19లో మాట్లాడుతుంటే నేను చెప్పేవాడిన, అరే నాన్న తమ్ముడు మీ ఫేస్బుక్లో నా ఆయుధాలు రా బాబు అంటే, అన్న అలాగే చేసి నిలబెట్టారు ఈరోజు. నేను బట్ 5 సంవత్సరాలు పట్టింది నిలబడ్డాను. అంటే మీరు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలని అధికారంలో తీసుకురావటం ఒక రాజకీయ విజయం అది. కానీ అన్ని వర్గాలని అంగీకరించే నాయకత్వంగా తీర్చిదిద్దటం ఒక సామాజిక విజయం. నేను సామాజిక విజయం వైపు వెళ్తున్నాను. అంటే ఏంటి, మీరు కూర్చోబెట్టి ఇద్దరు ఈ 3 కులాలని మనం పెట్టి మార్చేసుకుంటే మనకు అధికారం వస్తుంది, రావచ్చు, మనకు తెలియదు. బట్ కానీ అది పొలిటికల్ విక్టరీ అవుద్ది కానీ సోషల్ విక్టరీ అవుతుంది. వేరస్ జనసేన ప్రయత్నిస్తున్నది ఏంటంటే సామాజిక విజయం, సోషల్ విక్టరీ. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అనే భద్రత మిగతా కులాలకి చాలా చాలా ఎసెన్షియల్. అంటే ఉదాహరణకి ఇది మీరు వేదిక పైన ఉన్న నాయకులు కానీ మీరందరూ ఆలోచించండి. మాధ్యమాలు చూస్తున్న, సామాజిక మాధ్యమాలు కానీ ప్రసార మాధ్యమాలు చూస్తున్న వాళ్ళు కానీ ప్రతి సామాన్య పౌరులు మీరు కూడా ఆలోచించండి. అందరినీ మనం ఒక ఘాటును కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు దే ఆర్ నాట్ అబౌట్ వన్ కాస్ట్. ఒక గ్రూప్ ఉండాలి అంతే, ఒక 10 మంది. అధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలి, దానికి కులం లేదు. దానికి వాళ్ళందరూ చూడండి ఒక గ్రూపు. ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు ఏమనుకుంటారు, ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదు అది, ఒక వర్గానికి చెందించిన గుంపు అది. వాళ్ళు దేన్నైనా వాడతారు, వాళ్ళు కులాన్ని వాడచ్చు, మతాన్ని వాడచ్చు, లేదా ఇంకా రకరకాలు వాడచ్చు. మీరు చూడండి, మనల్ని తిట్టేవాడు, మీరు ఇదే వేదిక పైన చెప్తున్నా, గతంలో వైసీపీకి పనిచేసిన నాయకులు కూడా వేదిక పైన ఉన్నారు. బాలినేని గారు కానీ సామినేని గారు కానీ. వీళ్ళు ఎప్పుడన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మనల్ని దిగజారిపోయి తిట్టిన దాఖలాలు మీరు విన్నారా ఎప్పుడన్నా? మరి వాళ్ళల్లో మన ఉదాహరణకి బాలినేని గారే, మన సామినేని గారే కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. ఆయన జీవితం అంతా కాంగ్రెస్తో గడిచింది. ఆయన రావడానికి 100 ఆలోచించారు. సో సహజమైన లాయల్టీ కాంగ్రెస్ వైపే ఉంటుంది. కానీ దాన్ని దాటుకొని వచ్చారంటే ఆయనకు అర్థమవుతుంది ఇది రైట్ కాదని. దాని బాలినేని గారు మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కోసం వాళ్ళ నాయకులు, మన గత ముఖ్యమంత్రి కోసం ఆయన రాజీనామా చేశారు. మన మంత్రి క్యాబినెట్ మినిస్టర్గా ఉంది. అంటే అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన దాంట్లో కులం ఎక్కడుందంటున్నాను నేను. ఆయన విభేదించి ఎందుకు బయటకు రావాల్సింది సరిగ్గా లేదు. ఇదైతే రైట్ కాదు, ఇలాంటి రాజకీయం రైట్ కాదు, విచ్ఛిన్నమైన రాజకీయం రైట్ కాదు. సో అక్కడ ఎక్కడ కులం అనేది లేదు. అది నా మాట చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరూ కాపులు తిట్టారు నన్ను. అంటే ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తున్నారు తుపాకులు. అంటే మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మీ సబ్ టెక్స్ట్, మీరు మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, చెవులకి మీ భావం ఏమి వెళ్తుంది లోపలికి. వీళ్ళు చాలా ఒక పథకం ప్రకారం అందరికీ ఇది ఆమోదయోగ్యమేమన్నా తెలీదు. జనసేన అంటే ఇష్టపడని వర్గాలు ఏవైనా కావచ్చు. నేను ముందే చెప్పాను, నేను ఎప్పుడు కులాలని చాలా ఒక అనలైటికల్గానే చూస్తాను. నేను కులాలని ఒక సోషల్ డాక్టరింగ్ పర్స్పెక్టివ్లోనే చూస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టిస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్ళే తిడతారు. లేదంటే ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి
చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుడిని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఉదాహరణకి చాలా కులాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని తీసుకుందాం. ఈ మధ్యన మనకి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి. వీళ్ళు కాపులను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మన బూతులు తిట్టేవాళ్ళు, కాపులు బూతులు తిడతారు. ఈ కృష్ణ ఏదో పేరు ఉంది, వీళ్ళు క్రిమినల్, వీళ్ళు ఇది అన్ని నెగిటివ్ న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది? కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది? ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు అది. ఈ భావన దేనికి వేస్తే? కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్. అది వీళ్ళ స్ట్రాటజీ. అంటే మీకు భావం ఏం చెప్తారు? ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికీ చెప్తారు, అన్ని కులాలకి. ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్ ఇది. నేను దాన్ని బ్రేక్ చేస్తాను కాబట్టే నా మీద ఇంత కోపం అందరికీ. కొంతమంది ప్రాంతీయతలు పట్టుకొచ్చి రాష్ట్రాలు విడిపోయిన ఇంకా మీరు తిడతా ఉంటే ఇది దేశంలో అంతర్భాగం అని చెప్పినందుకు నన్ను తిడుతున్నారు. అది నేను ఎప్పుడు తెలంగాణను వ్యతిరేకించాను అంటే నేను ప్రతి ఒక్కరు డిఎన్ఏని బయటికి చెప్తా. అందుకని కోపం అందరికీ నా మీద. నాకు అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఏ సామాజిక వర్గం అయినా నాయకత్వం వహించాలంటే మిగతా అన్ని సామాజిక వర్గాల విశ్వాసాన్ని పొందాల్సిందే, వేరే దారి లేదు దీనికి. భారతదేశంలో ఏ ఒక్క వర్గం కూడా, ఏ ఒక్క కులం కూడా ఒంటరిగా చరిత్రను మార్చబోదు కూడా. కలిసి నడిచిన వారే చరిత్ర నిర్మించారు. అందరినీ కలుపుకెళ్ళిన వాళ్ళే చరిత్ర నిర్మించారు. సాధికారత అంటే మీరు ఒక కులాన్ని పైకి తీసుకురావడం కాదు, మిగతా కులాలను కూడా వాళ్ళని పైకి తీసుకొస్తూ మీరు వాళ్ళు కూడా అంగీకరించే స్థాయికి మీరు ఎదగడం. ఏ సామాజిక వర్గానికైనా నేను అడిగే ఒకటే ప్రశ్న, మీ నాయకుడి మాటలు మీ కులాల గౌరవాన్ని పెంచుతున్నాయా, మీ సమాజం గౌరవం పెంచుతున్నాయా, లేక మీ సమాజం పైన ఉన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నాయా? ఇది ప్రతి కులం మీరు చూసుకోవాల్సిందే. మీరు ఒక వ్యక్తి చేసిన తప్పు ఒక కులం చేసిన తప్పు ఎలా అవుద్ది? నేను అందుకే చెప్తాను, నువ్వు నాయకుడిని చూపించి నీ భవిష్యత్తుని ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నాడు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. తదాస్తు. నీలో అమోఘమైన తపోశక్తి ఉంది, నువ్వు సాధించుగా. ఉదాహరణకి మనకి ఈ మధ్యన శ్రీకాకుళంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్సీ గుర్తురాలేదు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు ఏదో ఒకట్లే పేర్లు. నేను అనేది వ్యక్తిని చెప్పట్లా. నాకు చెప్పాను కదా, వ్యక్తితో పెద్ద సంబంధం. నాకు నిజంగా చాలామంది తిడుతున్నారు, నాకు చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కించేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నాక అలా చూస్తూ ఉంటాను, సంతోషం. ఇంకా అలాగా అంటే వాళ్ళు సడన్గా ఇష్టానికి తప్పులు చేసేసి, అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు.
ఒక అనుభవం పెద్ద ఆయన అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయదా? కానీ మీరు చేసిన తప్పులు చేస్తున్న మటుకు నేను చెప్తున్నా, మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు. కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు నాకు ఆ భయాలు లేవు నాకు. సో అందుకని ఈరోజు మనం ఈ కమిటీల ద్వారా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో మన సమర్థతను గుర్తించాలి. అంటే ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తారా? ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి అంటే మీరు వీటి మీద అవగాహన ఉండాలి. చాలామందికి నాయకులు చెప్తున్నా, ఈ మధ్యన మన రాజం ఎక్కడ చెప్పాను, మీరు మాట్లాడరు ఏంటండి, మన వాళ్ళందరూ అడిగా, అడ్డగోలుగా తిడుతున్న ఎవరు మాట్లాడరు, మొహాట పడుతున్నారు ఏంటంటే, అదే మీరు ఏం చెప్తారు అని అంటే, నేను ప్రతిసారి చెప్తానంటండి వాళ్ళని తిట్టమని. అలాగే అది అప్పుడు చెప్పా, తెలంగాణ ఉదాహరణ చెప్పా. తెలంగాణలో నేను చెప్తానా, వాళ్ళు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాదు, వాళ్ళకి లోపల వేడు నెత్తురు ఉంటుంది, అలా అంతే. వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ మాటే ఆయుధం, మాటే తోట. వాళ్ళకి పదవస్తూ కూడా లేదు, తెలియదు వాళ్ళకి, పార్టీ పదవులు కూడా లేవు. కానీ వాళ్ళు ఎదురు దాడి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దగ్గర కానీ పాలసీ ప్రకారం మాట్లాడతారు. గీత అదే ఇష్టం వచ్చినట్టు గీత దాటే కూడా అదే చెప్పేది, అదే కదా. గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటాం. అల్ల కాదు నేను చెప్పేది. ఎవడికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడాడు అనిపించారు. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే, మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక అక్షరం మొక్క ఎక్కువ ఉండకూడదు, ఒక అక్షరం మొక్క తక్కువ ఉండకూడదు, కరెక్ట్ కొట్టడం. మీకు ఆ దాని మీద మాట్లాడి మీరు అందరినీ ఒక మూకమ్మని తిట్టేయకూడదు. ఎంచుకోండి, ఎనలైజ్ చేయండి, ఒక్కొక్క వ్యక్తిని ఎనలైజ్ చేయండి. ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, దాని మీద రాసుకోండి, చిన్న చరిత్ర రాసుకోండి. ఏం మాట్లాడితే బాగుంటుంది, ఎలాగా మాట్లాడితే కరెక్ట్ కూర్చుంటాడు. మీరు అలా అందరూ మాట్లాడబట్టే కదా ఎక్కువ పాపం మాట్లాడే వాళ్ళందరూ చిచి మనం వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు వాళ్ళకి ఏంటో సడన్ రియలైజేషన్ వచ్చింది, మీకు మాకు సంబంధం లేదండి. సంతోషం మాకు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అలాంటి స్థాయిలో దిగి ఇలా మాట్లాడితే అంటే మా నానాజీ గారు, నేను అనేది ఎంకరేజ్ చేయను. పాపం ఆయన ఎన్నోసార్లు ఇది చేస్తే నానాజీ గారు పాపం ఆయన ఏదో ఒకసారి మాట్లాడితే ఎన్నిసార్లు కొన్నిసార్లు నేను ఆయన కూర్చోబెట్టి మీరు తప్పుని అలా మాట్లాడి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరా చేతులు కట్టక్కర్లా. అంటే ఒకటేంటంటే మీరు ఎలా తయారవుతున్నారండి అందరూ కూడా. లేదంటే మన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏం రావాలండి, సెంట్రల్ ఆఫీస్ నేను తెలంగాణ యువతకి చెప్తానండి, సెంట్రల్ ఆఫీస్ నుంచి చెప్పమని వాళ్ళు చెప్పం. భావం కదలాలి లోపల. అంటే ఇప్పుడు నాకుంటుంది, నేను వెళ్ళి ఏదైనా ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, ఎవరికైనా నష్టం వచ్చింది, వెంకయ్య నాయుడిని చంపేశారు, నాకు చెప్పాలా? నాకు నాయకుడిగా నాకు కదలాలి కదా, నాయకులకి నేను చెప్పాలా, కదలాలి కదా. వెంకయ్య నాయుడిని మన గిద్దలూరులో క్షోభ పెట్టి చనిపోతాడు, నాకెవరు చెప్పలేదు కదా. నేనే రకరకాల న్యూస్లో చూసుకుని నేనే బయలుదేరిపోయాను. అలాగే ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి పరిస్థితులను బట్టి మీరే కొన్ని బేరీ చేసుకోండి. అప్పుడే కదా మీకు నాయకత్వం అంటే ఏంటి, కూర్చోబెట్టి సభలకు వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్లు వేసుకొని రావడం కాదు, లేదా నాలాగే ఇలా కూర్చొని రావడం కాదు, బాధ్యత తీసుకోవడం. మీరు అది కనుక మీకు అలవాటు అయిందనుకోండి, యూ విల్ హ్యావ్ యువర్ ఇండిపెండెంట్ థింకింగ్ విత్ ఇన్ ద పార్టీ లైన్ అండ్ లెంత్. పార్టీ లైన్ అండ్ లెంత్ మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతానో. నా లైన్ అండ్ లెంత్ మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను, ఏదో ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకసారి, దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు నువ్వు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా. మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పడం సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా నేర్చుకుంటారని రాత్రికి అని అంటాం, అనం కాదు.
అలా అని చెప్పి మీరు కూర్చోబెట్టి నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడితే నాకు అర్థం ఉండక్కర్లా. మీరు మాట్లాడేదానికి పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మా తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను. వాళ్ళు జైలుకి వెళ్ళకపోతే తప్పు. వాళ్ళు జైలుకి వెళ్ళడం ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒక తాంత్యా తోపే, బాలగంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ డర్బన్ జైల్లో ఉన్నాయి. మన చిన్నప్పుడు న్యూస్లు చూసేవాళ్ళం. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చండాలని వాళ్ళు తెలియట్లేదు. పాపం ఏం చేస్తున్నారు అంటే అలాగా సదన్ అంటే ఇవన్నీ అంటే మనం పొలిటికల్ ప్రాసెస్లో అన్నీ అర్థం చేసుకోవాలి. మీరు పాలసీ పరంగా మాట్లాడాలి, ధాటికి ఎదుర్కోవాలి, ధీటుగా నిలబడాలి, అన్నీ ఉంటేనే హీజ్ అ లీడర్. సో మీ 18,000 మంది అలాంటి నాయకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నాయకత్వాన్ని తయారు చేస్తున్న ఒక వ్యవస్థ నిర్మిస్తున్నాం. అదే నా నమ్మకం, అదే జనసేన ఆలోచన, అదే మన భవిష్యత్ భారతదేశ బలానికి పెట్టుబడి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఒకసారి మీరు ఇక్కడే కూర్చోండి, మనం జనగణమన అయిపోయిన తర్వాత